ఈరోజు కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వాతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన భారతరత్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందామని, బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబడడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకిత భావంతో మనమందరం కృషి చేద్దామని, అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని నిర్మించుకుందామని తెలియజేశారు. అలాగే గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయంతో పాటు ఎంతో పురాతనమైన ప్రాముఖ్యత కలిగిన శివాలయాన్ని సందర్శించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, దేవాలయాల పునర్నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని, ప్రాముఖ్యత కలిగిన పురాతన దేవాలయాల చరిత్ర ముందు తరాలకు తెలిపేలా పునర్నిర్మించుకుందామని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కృష్ణారెడ్డి, వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య, స్థానిక నాయకులు భరత్ రెడ్డి, సత్యనారాయణ, వెంకట్రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, నాగేందర్, మహేష్, నరసింహ, శేఖర్, వర్షరాములు, చెన్నయ్య, బండి లక్ష్మయ్య, యుగేందర్, కుమార్, ప్రసాద్, పండు, సతీష్, శ్రీశైలం, సూర్యకుమార్లతో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనకి దాని ఇట్లా కానీ ఇప్పుడు నెట్కి హరి మన గ్రిల్ రమ్మని వచ్చి ఒకసారి కొలత అయితే కొలవమని చెప్పు, ఎంత వస్తుంది ఏందనేది చెప్తాను. ఓకేనా? సరే. గ్రిల్ది మెయిన్ ఉందా? గ్రిల్ ఒక పని 3 ఉన్నాయి కదా, పెయింటింగ్, బండలు, గ్రిల్. గ్రిల్ అండి సార్, ఒకటి దాంతో పాటు వస్తాయి. గ్రిల్ చేద్దామా? సరే. అది వాళ్ళు చెప్తారు కదా. పైకి తీయాలి కదా, అది పెద్ద కార్యక్రమం. పూజలు ఉంటాయి కదా చాలా. మీరు ఎప్పుడు